హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 29th ఏప్రిల్ 2022కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన పేపర్ అనాలిసిస్ అడిషనల్గా మన ఛానల్లో అప్లోడ్ అవుతున్న జీకే వీడియోస్ లేదా కరెంట్ అప్డేటెడ్ వీడియోస్ అండ్ కరెంట్ అఫైర్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా చూస్తూ వాచ్ చేస్తూ మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు మీ ఫ్యూచర్లో రాసే ఎగ్జామ్స్కి ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. గైస్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అన్అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అన్అకాడమీ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అవబోతుంది. అండ్ అన్అకాడమీ గోల్ అనే పేరుతో మనకు వచ్చేసి 6 months ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారండి, సబ్స్క్రిప్షన్ ఆఫర్స్. ఇది ఏప్రిల్ 25th to 28th వరకు అవైలబుల్లో ఉంటుంది. సో ఇందులో 20% ఆఫ్లో ఇస్తారనమాట. 6 months మనకి యాక్టివ్ ప్రైస్ వచ్చేసి 800. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ 20% డిస్కౌంట్ వల్ల మీకు 6,733 రూపాయలకే రావడం జరుగుతుంది. దానికోసం మీరు చేయాల్సిందల్లా EDU TEC 10 అనే ఒక కోడ్ వాడాలి. ఈ కోడ్ మీకు ఇక్కడ చూపిస్తాను. ఆ కోడ్ వాడితే మీకు 8,000ది 6,000కే వస్తుందన్నమాట సబ్స్క్రిప్షన్. గమనించండి. అలాగే 12 నెలలకి 24 నెలలకి ఇదే ఆఫర్ అయితే మీకు అప్లికేబుల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ ప్రొవైడ్ చేస్తున్నారండి జనరల్ స్టడీస్ మీద ఏపీ అండ్ తెలంగాణ రిలేటెడ్ ఎగ్జామ్స్కి. ఏప్రిల్ 25th 8 PM ఉండబోతోంది. బాలకృష్ణ సార్ వచ్చేసి మురళా సార్ వీళ్ళిద్దరు కండక్ట్ చేయబోతున్నారు. అదే అట్ ది సేమ్ టైం మీకు ఫండమెంటల్ రైట్స్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే ఏప్రిల్ 28th 7:30 AM సతీష్ కుమార్ పెండియాల సార్ వచ్చేసి క్లాస్ తీసుకోబోతున్నారు. అండ్ అదేవిధంగా పర్టికులర్గా తెలంగాణ గ్రూప్స్కి స్ట్రాటజీ, ఎగ్జామ్ స్ట్రాటజీస్, అదేవిధంగా సిలబస్ అనాలిసిస్ ప్రిపరేషన్కి సంబంధించి గ్రూప్ 1-2 ఎగ్జామ్స్కి రాంబాబు సార్ వచ్చేసి ఏప్రిల్ 28th 8 PM పర్టికులర్ వెబినార్ నిర్వహించబోతున్నారు. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్, ఏకా కంప్యూటర్ అసిస్టెంట్ ఫుల్ లెంత్ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఈ టెస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి 150 ప్రశ్నలు, 150 నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా మనకు వచ్చేసి సబ్స్క్రిప్షన్లో స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ టెస్ట్ వచ్చేసి May 1st ఉండబోతుంది 2 PM. ఎవరైతే నీట్ యూజీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి 40 day ప్లస్ సబ్స్క్రిప్షన్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కేవలం 299 రూపాయలకే. అండ్ ఇది లెర్నింగ్ ఫెస్టివల్ పేరుతో అన్అకాడమీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 23rd నుండి 30th వరకు ఉండబోతుంది. దీని ద్వారా లైవ్ క్లాసెస్ టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా వస్తాయి. అండ్ 24/7 డౌట్ సాల్వింగ్ ఉంటుంది. అండ్ మొత్తం CBSE బోర్డు ప్రిపరేషన్ ఉంటుందన్నమాట. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇదే 40 days ప్లస్ సబ్స్క్రిప్షన్ ఆఫరు క్లాస్ 8th to 12th వరకు కూడా CBSE సిలబస్ మీద డిపెండ్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది కూడా ఆఫర్ వచ్చేసి ఏప్రిల్ 23rd నుండి 30 వరకు ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే 40 day ప్లస్ సబ్స్క్రిప్షను సేమ్ ఆఫరు IIT JEEకి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఏప్రిల్ 23rd నుండి 30th వరకు కూడా ఉంటుంది. అండ్ ఇది కేవలం 299 రూపాయలతోనే మీరు ఈ 40 daysకి సబ్స్క్రిప్షన్ పొంది మీరు లైవ్ క్లాసెస్ టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా తెలుసుకోవచ్చు. 24/7 డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. CBSE బోర్డు ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ మీకు పర్టికులర్గా అకాడమిక్ కౌన్సిలింగ్ కూడా అందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ట్రై చేయండి. ఫస్ట్ ఆర్టికల్ కానీ మనం చూసుకున్నట్టయితే ఇండిగో గగన్ రికార్డ్ అండి. ఇండిగో గగన్ రికార్డ్ అదేంటో ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ మీరు ఫోటోలో కనబడుతుంది. దేశీయంగా విమాన ప్రయాణానికి సంబంధించి రూపొందించిన గగన్ వ్యవస్థ. గుర్తుపెట్టుకోండి, మన దేశంలో విమాన ప్రయాణానికి సంబంధించిన డెవలప్ చేసిన గగన్ అనే వ్యవస్థను ఇండిగో వినియోగించింది. దీంతో గగన్ వ్యవస్థను ఉపయోగించిన ఫస్ట్ సంస్థ అంటే ఫస్ట్ ఎయిర్లైన్ సంస్థ ఇండిగాగా రికార్డ్ అయితే నెలకొల్పింది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు అసలు గగన వ్యవస్థ అంటే ఏంటండి, దేశీయంగా విమాన ప్రయాణానికి సంబంధించిన రూపొందించిన వ్యవస్థ అనమాట గగన్ అనేది. దీన్ని ఫస్ట్ టైం టెస్ట్ చేసిన లేదా దీన్ని ఫస్ట్ టైం యూజ్ చేసిన సంస్థ ఇండిగో. కాగా విమాన ప్రయాణాలకు సంబంధించి విదేశాల్లో రూపొందించిన నావిగేషన్ వ్యవస్థ ఆధారంగా పైలట్లు విమానాలు నడుపుతున్నారు ఇప్పటి వరకు. ఈ నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా సొంత నావిగేషన్ సిస్టమ్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో సంస్థలు వీళ్ళిద్దరూ కలిసి గగన్ అంటే GPS ఎయిడెడ్ జియో ఆగ్యుమెంటెడ్ నావిగేషన్. గగన్ మీన్స్ ఏంటండి, GPS ఎయిడెడ్ జియో ఆగ్యుమెంటెడ్ నావిగేషన్ అనమాట. దాన్ని గగన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఈ వ్యవస్థను అభివృద్ధి చేసాయి ఎవరెవరు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇస్రో కలిసి. గగన్ ఆధారంగా ఇండిగో విమాన సంస్థ ఏప్రిల్ 27న ATR 72 ఎయిర్క్రాఫ్ట్ను నడిపింది. ఈ విమానాన్ని రాజస్థాన్లోని కిషన్గఢ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది. చిన్న విమానాశ్రయాల్లో ల్యాండింగ్కు గగన్ ఎంతో యూజ్ అవుతుంది. ప్రధానంగా ఇన్స్ట్రుమెంటల్ ల్యాండింగ్ సిస్టమ్ లేని ఎయిర్పోర్ట్లో కూడా గగన్ ద్వారా ఈజీగా ల్యాండింగ్ అయితే చేయొచ్చు. అది తర్వాత వచ్చేసి హైదరాబాద్లో ఆసియా హ్యాండ్బాల్ టోర్నీ HFI అధ్యక్షుడు జగన్మోహన్ రావు. చూడండి, హైదరాబాద్లో మరో ప్రతిష్టాత్మక టోర్నీ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఆసియా పురుషుల క్లబ్ లీగ్ హ్యాండ్బాల్ టోర్నీ. గుర్తుపెట్టుకోండి,
ఆసియా పురుషుల క్లబ్ లీగ్ హ్యాండ్బాల్ టోర్నమెంట్కు హైదరాబాద్ అయితే ఆతిథ్యం ఇవ్వబోతోంది. జూన్ 23 నుంచి జూలై 4వ తేదీ వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో దీనికి పోటీలు నిర్వహిస్తారు. జాతీయ హ్యాండ్బాల్ అసోసియేషన్, దీన్ని మనము HFI అంటారు, అంటే హ్యాండ్బాల్ అంటే నేషనల్ హ్యాండ్బాల్ ఫెడరేషన్ అనమాట. హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా HFI అంటే. దీని అధ్యక్షుడైన జగన్మోహన్ రావు ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. ఈ నెల 26న జరిగిన ఆసియా హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీలో ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఈ టోర్నీలో ఆతిథ్య దేశమైన భారత్, ఖతరు, జపాన్ అండ్ చైనాతో పాటు 12 నుంచి 15 ఆసియా దేశాలు పాల్గొనే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర క్రీడా శాఖలు సాట్ సహకారంతో టోర్నీ నిర్వహిస్తామని జగన్ అయితే తెలిపారు. టోర్నీ జరుగుతున్న రోజుల్లో ఏదో ఒక సమయంలో సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. భారత్లో DD స్పోర్ట్స్లో ప్రసారం కానుండగా AHF అధికారిక బ్రాడ్కాస్టర్ ఆల్కాస్ ద్వారా మిగతా ఆసియా దేశాల్లో మ్యాచ్లు అయితే లైవ్ ప్రసారం చేస్తారు. తర్వాత ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఆలేరు, జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు ఆలేరు. ఆలేరు అనేది ఏంటంటే తెలంగాణ. చూడండి, జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీస్ స్టేషన్గా యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ జిల్లాలోని ఆలేరు PS ఎంపికైంది. PS అంటే పోలీస్ స్టేషన్. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, NCRB అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏటా దేశవ్యాప్తంగా 75 పోలీస్ స్టేషన్లను ప్రాథమికంగా ఎంపిక చేస్తుంది, బెస్ట్ పోలీస్ స్టేషన్స్ని. దానికి ర్యాంకులుగా కేటాయిస్తారు వాటి పనితీరు పరంగా. అయితే ప్రాథమికంగా ఎంపిక చేసిన 75 పోలీస్ స్టేషన్లలో ఆలేరు కూడా ఉంది. మహిళలకు సంబంధించి SC/ST అట్రాసిటీ కేసుల్లో త్వరగా ఛార్జ్ షీట్లు దాఖలు, 2021లో నమోదైన కేసులను ఆన్లైన్ చేయడం, ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించడం, పోలీస్ స్టేషన్లో పచ్చదనం, పరిశుభ్రత, టైం బోర్డుల ఏర్పాటు అండ్ కంప్లైంట్స్ అందించడం నుంచి ఛార్జ్ షీట్ దాఖలు వరకు కూడా పారదర్శకంగా ఉండటం, ఇలాంటివంటి అంశాల్లో పరిగణలోకి తీసుకొని ఆలేరు పోలీస్ స్టేషన్ 100% అంటే 100% మార్కులు సాధించి నేషనల్ లెవెల్లో 5th ర్యాంక్ సాధించింది. ఈ క్రమంలో ఆలేరు పోలీస్ స్టేషన్కు కేంద్ర హోంమంత్రి నుంచి ప్రశంసా పత్రం అయితే అందింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఉత్తమ పోలీస్ స్టేషన్ నేషనల్ లెవెల్లో 5వ ర్యాంకు. మరి ఫస్ట్ ర్యాంక్ దేనికి వచ్చిందో ఈ ఆర్టికల్ అయితే మెన్షన్ చేయలేదు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత లాక్డౌన్ టైంలో 85,000 మందికి HIV అండి. ఎక్కడ? మన ఇండియాలో. సురక్షితం కాని శృంగారం కారణంగా కరోనా లాక్డౌన్ టైంలో దేశంలో 85,000 కంటే ఎక్కువ మంది HIVకి సోకిందండి. ఈ జాబితాలో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఈ మేరకు ఓ ఆర్టీఐ ద్వారా, ఓకేనా, సో అంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా, RTI పిటిషన్ అనమాట, ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వేసిన ఏదైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో పేర్కొన్నారనమాట. ఎవరు పేర్కొన్నారు? నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషను ఒక వ్యక్తి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తూ చెప్తోంది అనమాట. ఏం చెప్తోంది? 2020 నాటికి దేశంలో 23,18,737 మంది HIVతో బాధపడుతున్నట్లుగా, ఇందులో 81,430 మంది పిల్లలు ఉన్నట్లుగా వెల్లడించింది. గుర్తుపెట్టుకోండి, 23 లక్షల మంది మన ఇండియాలో 2020 నాటికి HIVతో బాధపడుతున్నారు. అందులో 81,430 మంది పిల్లలు ఉన్నారు. లాక్డౌన్లో HIV కేసులు ఏ విధంగా పెరిగాయో ఒకసారి చూద్దాం. టాప్లో మహారాష్ట్ర అండి, 10,498, ఆంధ్రప్రదేశ్ సెకండ్ 9,521, కర్ణాటక 8,947, పశ్చిమ బెంగాల్ 3,037, మధ్యప్రదేశ్ వచ్చేసి 2,757. లాక్డౌన్, ఓన్లీ లాక్డౌన్ పీరియడ్లో మహారాష్ట్రలో అత్యధికంగా HIV కేసులు నమోదయ్యాయి. దాని తర్వాత చాలా తక్కువ తేడాతో మా ఆంధ్రప్రదేశ్ అయితే సెకండ్, థర్డ్ కర్ణాటక. తర్వాత నేడు హైకోర్టు CJల సదస్సు. న్యాయ వ్యవస్థలో ఉన్న వివిధ సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 39వ సదస్సు. గుర్తుపెట్టుకోండి, హైకోర్టు CJల 39th కాన్ఫరెన్స్ సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఈరోజు ప్రారంభమవబోతోంది. ఈ సదస్సుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ NV రమణ నేతృత్వం వహిస్తారు. ఇందులో ప్రధానంగా 2016 నాటి ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో తీసుకున్న నిర్ణయాలు అమలు ఏ విధంగా ఉంది, అలాగే ప్రజలకు వేగవంతంగా న్యాయం అందించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఈ సదస్సులో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ UU లలిత్, జస్టిస్ MM కన్విల్కర్, అన్ని రాష్ట్రాల హైకోర్టు తాత్కాలిక శాశ్వత ప్రధాన న్యాయమూర్తులు పార్టిసిపేట్ చేస్తారు. న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి,
అండ్ వాటి మీద చర్చించేందుకు 1953లో తొలిసారి ఇలా ప్రధాన న్యాయమూర్తుల సదస్సుకు శ్రీకారం చుట్టారు. అంటే 1953లో స్టార్ట్ అయింది ఇది. ఇప్పటి వరకు 38 పూర్తయ్యాయి. ఈ 2022లో జరగబోయేది 39వది. చివరి సదస్సు 2016లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ నేతృత్వంలో జరిగింది. అదే లాస్ట్, మళ్ళీ ఇప్పటి వరకు జరగల. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ చొరవతో 6 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ సదస్సు జరుగుతోంది. ఒకటి, దేశవ్యాప్తంగా అన్ని కోర్టు సముదాయాల్లో నెట్వర్క్ అనుసంధానతను బలోపేతం చేయడం. సెకండ్, డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్టుల అవసరాలకు తగ్గట్టుగా మానవ వనరులు సిబ్బందికి సంబంధించిన విధాన రూపకల్పన చేయడం. థర్డ్ వన్, మౌలిక వసతులు కల్పించడం, భవనాల సామర్థ్యాన్ని పెంచడం. ఫోర్త్ వన్, సంస్థాగత న్యాయపరమైన సంస్కరణలు అమలు చేయడం. ఫిఫ్త్, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు అన్ని అంశాలు ఉన్నాయి. జిల్లా కోర్టులో మౌలిక వసతుల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర స్థాయిలో స్పెషల్ పర్పస్ వెహికల్గా జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీలను ఏర్పాటు చేయడంపై చర్చిస్తారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల కోసం సిఫార్సులను వేగవంతం చేయడంపై చర్చిస్తారు. దీనికి కొనసాగింపుగా విజ్ఞాన్ భవన్లో ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తులు సమావేశం జరుగుతుంది. ఆ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. అది తర్వాత ప్రభుత్వ కామర్స్ ప్లాట్ఫామ్ వచ్చేస్తుంది. అంటే గవర్నమెంట్ ప్రారంభించబోయే కామర్స్ ప్లాట్ఫామ్ రాబోతోంది. దీని గురించి ఆల్రెడీ నేను ఒక 1 year బ్యాకే చెప్పానండి. అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లేదా స్నాప్డీలు ఇలా ఏవైతే ఫ్లిప్కార్ట్ పర్టికులర్ కామర్స్ సైట్స్ ఉన్నాయో, కామర్స్ సంస్థలు ఉన్నాయో, అలాంటి ఒక సంస్థని స్వయంగా ప్రభుత్వమే ఏర్పాటు చేయబోతుంది. అయితే ఏంటి దాని గురించి ఒక్కసారి మనం క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దేశీయంగా 75 లక్షల కోట్ల స్థాయిలో ఉండి శరవేగంగా వృద్ధి చెందుతున్న రిటైల్ విపణి కోసం, అంటే రిటైల్ వ్యాపారం కోసం మరో కామర్స్ ప్లాట్ఫామ్ వస్తుంది. దీనిని ప్రభుత్వ రంగ లాభపక్ష లేని వ్యవస్థ కావడమే విశేషం. దేశంలో ఆధార్ అంటే లాభంతో పని లేదు వాళ్ళకి, ఇది ప్రభుత్వం కింద పనిచేస్తుంది. దేశంలో ఆధార్, యూపీఐ వ్యవస్థలను తీసుకురావడంలో ప్రభుత్వానికి సహాయం చేసిన నందన్ నిలేకనితో పాటు పలువురు ప్రముఖులు ఓపెన్ టెక్నాలజీ నెట్వర్క్ ఆధారిత కామర్స్ ప్లాట్ఫామ్ రూపకల్పనలో ప్రభుత్వానికి సాయం చేస్తున్నారు. ఢిల్లీ, బెంగళూరు, భోపాల్, షిల్లాంగ్, కోయంబత్తూర్ నగరాల్లో ఈ నెట్వర్క్ పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కాబోతోంది. ఓకేనా, అంటే సో ఈ రోజు నుండే స్టార్ట్ కాబోతుంది పైలట్ ప్రాజెక్టుగా. ఎక్కడెక్కడ? ఢిల్లీలోని, బెంగళూరులోని, భోపాల్, షిల్లాంగ్, కోయంబత్తూర్లో పైలట్ అనమాట. అంటే టెస్ట్ డ్రైవ్ లాంటిది. మిగతా అంటే ఒకవేళ అక్కడ బాగానే ఉంది అనిపించిన తర్వాత వెంటనే మొత్తం దేశం మొత్తం మీద వ్యాప్తి చేస్తారు. అయితే దీన్ని వాణిజ్య పరిశ్రమల శాఖ నిర్వహిస్తోంది. ఎంపిక చేసిన వినియోగదారులతో పరీక్షిస్తారనమాట. తదుపరి 10 నగరాలకు 100 నగరాల్లో దీన్ని మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఆ 100 నగరాల్లో హైదరాబాద్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం లైక్ విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, మేబీ ఈ సిటీస్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ నుండి, తెలంగాణ నుండి అయితే లైక్ కరీంనగర్, హైదరాబాద్ అండ్ ఇలా పాపులర్ డిస్ట్రిక్ట్స్ ఉండే అవకాశం కూడా ఉంది. చూద్దాం ఏమవుతుంది అనేది. అయితే దీని లక్ష్యం ఏంటి? దేశీయ కామర్స్ విపణిలో 80% అమెజాన్, ఫ్లిప్కార్ట్ చేతిలోనే ఉందని మనకు తెలుసు. $2,400 కోట్ల అంటే సుమారు 1.80 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా వివిధ ఉత్పత్తులపై భారీ రాయితీలతో పాటు ప్రోత్సాహాలు ఇస్తూ ఈ సంస్థలు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. కోవిడ్ టైంలో నిత్యావసరాల కోసం కూడా ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడం పెరిగింది. దీంతో కిరాణా షాపులు ఫ్యూచర్లో ఉంటాయా ఉండవా అనే ఆలోచన కూడా వచ్చింది. అయితే ఇది కొంచెం హెవీ ప్రాసెసే. ఎందుకంటే మనం ఆన్లైన్లో గ్రాసరీస్ ఆర్డర్ ఇచ్చినప్పుడు అవి వెంటనే రావు, కనీసం 3-4 days టైం పడుతుంది. అప్పటి వరకు వీడి ఆ కనీస అవసరాలు తీరవు కదా. కాబట్టి ఖచ్చితంగా వీడు నార్మల్ రిటైల్ షాప్కి వెళ్ళాల్సిందే. కాబట్టి ఇలాంటివి ఉంటాయి, కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. అండ్ మొత్తం రిటైల్ విపణిలో ఆన్లైన్ అమ్మకాల విలువ ప్రస్తుతానికి 6% ఉన్నా ఫ్యూచర్లో అది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అవరోధాలు లేకుండా చిన్న దుకాణదారులు కూడా ఆన్లైన్లో విక్రయాలు జరుపుకునే వేదిక రూపొందించాలన్నది ప్రధాని మోదీ ఆలోచన. సో దీంతో నిలేకని నేషనల్ హెల్త్ అథారిటీ CEO RS శర్మతో సహా 9 మంది సభ్యుల సలహా సంఘం రంగంలోకి దిగింది. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్, దీన్ని ONDC అంటారు. గుర్తుపెట్టుకోండి, ONDC. దిస్ ఇస్ మీన్స్ అంటే దట్ మీన్స్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఈ పేరుతో లాభపక్ష లేని ప్లాట్ఫామ్కు రూపకల్పన చేశారు. డిజిటల్ చెల్లింపుల్లో UPI ఎంతగా సంచలనం సృష్టిస్తుందో ఈ ప్లాట్ఫామ్ కూడా అదేవిధంగా సక్సెస్ అయ్యేలా చూడాలన్నదే నిలేకని ఎత్తమని చెబుతున్నారు. అత్యంత ఆకర్షణీయ ధరలు, సరుకు నిర్వహణలో సమర్థత, సరఫరా వ్యయాలను అదుపులో ఉంచడంపై ఆధారపడి ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఇప్పటికే చాలా కంపెనీలు ONDCతో ఒప్పందం చేసుకున్నాయి. అండ్ ప్రభుత్వం ఇది ఎలా పనిచేస్తుందంటే
గవర్నమెంట్ ఆధ్వర్యంలో లాభపక్ష లేని రహితంగా పనిచేసే ఈ ప్లాట్ఫామ్ను ట్రేడర్లు, వినియోగదారులు వినియోగించుకోవచ్చు. సబ్బు నుంచి విమాన టికెట్ వరకు ఏదైనా ఇక్కడ అమ్ముకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం తీసుకొచ్చేమి అమ్మదండి. ఇప్పుడు నేను ఒక వ్యాపారం చేస్తున్నాను, ఆ వ్యాపారాన్ని స్వయంగా నేను అందులో రిజిస్టర్ అయ్యి నేనే అమ్మొచ్చు. అది అమ్మడం అంటే ఆడు కొనేసాడు నేను అమ్మేశాను అన్నట్టు కాదు. ఆ కొనుక్కున్న వ్యక్తికి ఆ ప్రోడక్ట్ని డెలివరీ చేసే బాధ్యత కూడా మన మీద ఉంటుంది. అండ్ డిజిటల్ కామర్స్ వంటి కొత్త అధిక వృద్ధి రంగాల్లో పాల్గొనడానికి లక్షల కొద్ది చిన్న విక్రేతలకు ఒక ఈజీ వే అవుతుంది. అయితే ఇటీవల నిలేకని బెంగళూరులో పేర్కొన్నారు. ఈ నమూనాను అర్థం చేసుకోవాల్సి ఉందని, ఆ తర్వాత ఏం చేయాలనేది నిర్ణయిస్తామని అమెజాన్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఈ ప్లాట్ఫామ్ విజయవంతమైతే చిన్న వ్యాపారాలు సైతం ఆన్లైన్లో వ్యాపారం చేసుకోవచ్చు. దేశంలో 80 కోట్ల మందికి పైగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉండడం దీనికి కలిసి వచ్చే అంశం. దిగ్గజ ఈ-కామర్స్ సంస్థలకు ధీటుగా ఈ ప్లాట్ఫామ్ ఉండాలంటే వినియోగ అనుభవం, చెల్లింపులు, ఉత్పత్తులు నచ్చకపోతే తిరిగి ఇచ్చే వెసులుబాట్లు ఉండాలి. వారికి నగదు వాపసు వంటి వ్యవస్థల్ని మెరుగ్గా పనిచేయించాలి. అంతే కదా. ఇప్పుడు నార్మల్ ఈ-కామర్స్ సంస్థలు ఏం చేస్తున్నాయో వాటికి బెటర్గా ఇంక ఇది పెర్ఫామ్ చేస్తే వాటిని మించి ఇది పని చేయగలుగుతుంది అంతే. అండ్ దీని గురించి ఆల్రెడీ నేను 1 year బ్యాక్ క్లారిటీగా కూడా చెప్పాను ఇది ఇంకే విధంగా పనిచేస్తుందో. పరువు కోసం మారణ హోమం. పరువు అంటే ఏంటి? పరువు అనేది ఇప్పుడున్న పెద్దల్లో కావచ్చు, చాలామందిలో పరువు అంటే ఒకరి దగ్గర మనం తక్కువ కాకపోవడమే పరువు అని అంటాం యాక్చువల్గా చెప్పాలంటే. సో దీనికోసం ఏకంగా చంపేయడాలు జరుగుతున్నాయి. అలాంటి కేసులు మన ఇండియాలో పరిస్థితి ఎలా ఉంది, ఏ రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి ఇలాంటి కేసులు, అండ్ దీని మీద ప్రభుత్వాలు ఎలా పనిచేయాలి, ఎలా పనిచేస్తే బాగుంటుంది, ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. పరువు హత్యల్లో ఎలాంటి పరువు లేదు. బూర్జువా భావజాలాన్ని తలకెక్కించుకున్న మూర్ఖులు అనాగరికంగా రాక్షసంగా సాగించే మరణకాండది అంటూ 16 ఏళ్ల క్రితమే లతా సింగ్ కేసులో సుప్రీంకోర్టు పరువు హత్యలను ఊసడించింది. నేటికి అవి ఇంకా జరుగుతూనే ఉండడం మనం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం. పిల్లలు తాముకు ఇష్టపడిన వ్యక్తిని మనువాడటాన్ని సుతారామ అంగీకరించని కొందరు కుటుంబ సభ్యులు క్రూరులుగా మారిపోతున్నారు. సొంత పిల్లల్ని లేదా వారు పెళ్లి చేసుకున్న వారి ప్రాణాలను కూడా తీసేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇలాంటి దారుణ నృత్యాలు ఇటీవలే ఎక్కువ అవుతున్నాయి. 4 ఏళ్ల క్రితం మిర్యాలగూడలో తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ని మారుతీరావు హత్య చేసిన విషయం మనందరికీ తెలుసు. అది అప్పటి నుండి ఇప్పటికీ నిజంగా హైలైట్ న్యూస్ ఇప్పటికీ. తాజాగా భువనగిరిలోను రామకృష్ణ అలాగే బలయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని అదోనిలోని ఆడమ్ స్మిత్, హైదరాబాద్లో హేమంత్, చిత్తూరులో అనంతపురం, గుంటూరుతో పాటు చాలా ప్రాంతాల్లో ఇలాంటి కేసులు మన తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డాయి. పరువు హత్యలు ఒక్క ఇండియాకే పరిమితమైన సమస్య కాదు, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఇలాంటి ఇష్యూ ఉంది. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 5,000 మంది మహిళలు పరువు హత్యకు బలైపోతున్నారు. ఈ విషయంలో పురుషులు 7%. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇటీవల కాలంలో పురుషులే అధికంగా ఈ జాడ్యానికి అంతమవుతున్నారు. అంటే పురుషులనే ఎక్కువగా చంపేస్తున్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిని కాదనడం, ప్రేమ వివాహం, వివాహేతర సంబంధాలు, విడాకులు కోరుకోవడం, కులాంతర వివాహాలు ఇలాంటివి పరువు హత్యలకు మెయిన్ రీజన్. మన ఇండియాలో కులాంతర వివాహాలు, ముఖ్యంగా ఇతర కులస్తులను పెళ్లి చేసుకున్న దళితులు అధికంగా పరువు హత్యలకు బలవుతున్నారు. ఉత్తరాదిలో సామాజిక అట్టడుగులను పరీక్షించే కాప్ పంచాయతీలు పరువు హత్యలకు ప్రధానంగా కారణమవుతున్నాయి. అంటే ఏంటి? పర్టికులర్గా ఒక కులం వ్యక్తిని పెళ్లి చేసుకుంటే, ఒక కులం వ్యక్తులు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, సో వాళ్ళ కులం వల్ల మీటింగ్ పెట్టుకొని పంచాయతీ పెట్టుకొని అరే వీడిని చంపేయాలరా అనేది, లేదా ఒకవేళ వాడు పెద్ద కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి తరపు వాళ్ళు పంచాయతీ పెట్టి వాడిని ఎలాగైనా స్కెచ్ చేసి లేపేయాలి. ఇలాంటివన్నమాట. అలాంటి పంచాయతీలు ఎక్కువయ్యాయి. కులం, మతం, లింగం, పుట్టిన ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఈక్వల్ రైట్స్ ఇచ్చింది. నచ్చిన విధంగా జీవించే హక్కు ఉంది అండ్ సెలెక్ట్ చేసుకునే రైట్ ఉంది. పరువు హత్యలు వాటికి పాత్ర వేస్తున్నాయి. ఇలా చేయడం వల్లే మన హక్కును మనం వాడుకోవడమే అక్కడ ప్రాబ్లం అయిపోతుంది. 2017-19 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 145 పరువు హత్యలు జరిగాయి. ఈ విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో అనౌన్స్ చేసింది. జార్ఖండ్లో అత్యధికంగా 50 ఘటనలు జరిగాయి. ఎప్పుడంటే 2017 నుండి 19 మధ్యలో జార్ఖండ్లో అత్యధికంగా పరువు హత్యలు జరిగాయి. తర్వాత మహారాష్ట్రలో 2nd, 3rd ఉత్తరప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్లో 2, తెలంగాణలో 1 చొప్పున జరిగాయి. వాటిపై గతంలో ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఘటనలు అధికంగా ఉన్న 8 రాష్ట్రాలతో పాటు కేంద్రానికి నోటీసులు కూడా ఇచ్చింది. పరువు హత్యల నివారణకు భారత శిక్షణ శృతిని సవరించడం లేదా ప్రత్యేక చట్టం చేయడంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిసి పనిచేయాలని కూడా చెప్పింది.
అందుకోసం పార్లమెంటులో సాగిన ప్రయత్నాలు సరైన రిజల్ట్స్ ఇవ్వాల. అయితే శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ఫస్ట్ అంటే దూసుకుపోతుంది. చంద్రమండలంపై నివాసం గురించి ప్రజలు ఆలోచిస్తున్నారు. అదే ఇండియాలో మనుషులు పరువు హత్యలు, కుల రక్కస్కి కూడా బలవుతున్నారని తెలంగాణ హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. శక్తి వాహిని స్వచ్ఛంద సంస్థ ప్రజా ప్రయోజన వాద్యంపై విచారణ సందర్భంగా 4 ఏళ్ల క్రితం ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలో సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. యుక్త వయస్కులైన ఇద్దరు వివాహ బంధంతో ఒక్కటవ్వాలంటే కుటుంబం, తెగ, సమాజం అనుమతి తప్పనిసరి కాదని క్లారిటీ ఇచ్చింది. అది వాళ్ళిద్దరి ఇష్టం అని చెప్పింది. కులాంతర వివాహం చేసుకున్న వారికి రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, 24 అవర్స్లో అందుబాటులో ఉండేలా హెల్ప్ లైన్ కూడా తీసుకురావాలని చెప్పింది. అయితే వాటిపై ఇప్పటికీ కూడా సరైన ముందడుగు జరగల, మంచి స్టెప్ వేయలేదు గవర్నమెంట్లు. పరువు హత్యలను రూపమాపడానికి దేశీయంగా ప్రత్యేక చట్టాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని జ్యుడిషియల్ కమిషనే అభిప్రాయపడింది. చాలా రాష్ట్రాలు దానికి ఇంట్రెస్ట్ చూపించినా అది అమలు కాలేకపోయిందని చెప్పాలి. ప్రత్యేక వివాహ చట్ట విషయంలో నెల రోజుల ముందుగా పెళ్లి విషయాన్ని సంబంధిత అధికారికి తెలియజేయడం, నోటీసు బోర్డులో వధూవరుల పేర్లు ప్రదర్శించడం వంటి దాడులకు ఆస్కారం ఇస్తున్నాయి. ఆ నిబంధనలను వెంటనే సవరించాల్సిన అవసరం కూడా ఉంది. అయితే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాల ప్రకారం దేశంలో భిన్న కులాలకు చెందిన వ్యక్తుల మధ్య జరుగుతున్న వివాహాలు 5% కన్నా తక్కువే. ఆ సంఖ్య పెరగకపోగా కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై దాడులు ఎక్కువ అవుతున్నాయి. మరోవైపు అంటే కులాంతర వివాహాలు చేసుకుంటున్న వాళ్ళు చాలా తక్కువ వాటిలో కూడా మళ్ళీ ఇలాంటి చంపేయడాలు ఇలాంటివే జరుగుతున్నాయి. మరోవైపు ప్రభుత్వాలకు లెక్కలకు వాస్తవంలో చోటు చేసుకుంటున్న ఘటనలకు పొంతం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. అంటే బయట వస్తున్న న్యూస్లు చూసుకున్నా గవర్నమెంట్ చూపిస్తున్న లెక్కలకి సమానంగా లేదని చెప్తున్నారనమాట. అంటే జరుగుతున్న బయట ఎక్కువ, కానీ గవర్నమెంట్ లెక్కలు చాలా తక్కువగా ఉన్నాయి. 2019లో భారత్లో 24 పరువు హత్యలు జరిగినట్లుగా జాతీయ నేర గణాంక సంస్థ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్తోంది. ఒక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యం ప్రకారం ఒక్క తమిళనాడులోనే 2019కి ముందు 5 ఏళ్లలో 195 ఘటనలు ఇలాంటివి జరిగాయంట. చూడండి, మరి 2019లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 24 చెప్తే ఒక స్వచ్ఛంద సంస్థను చేసిన సర్వేలో 195 అని బయటపడ్డాయి. ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా మీరు. చాలా ఘటనలు ఆత్మహత్యలు, ప్రమాదకర మరణాల లెక్కల్లో చేరిపోతున్నట్లుగా విమర్శలు ఉన్నాయి. పరువు పేరుతో సాగుతున్న మరణకాండకు అడ్డుకట్ట పడాలంటే చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. దోషులకు కఠిన శిక్షలు విధించడంతో పాటు వికృత కుల పంచాయతీలపై ఉక్కుపదం మోపాలి. కులాంతర వివాహం చేసుకున్న వారికి సరైన రక్షణ కల్పించాలి. నాగరిక విలువలతో కూడిన విద్యను అందిపుచ్చుకొని సమాజంలో మనము కొత్త హక్కులను, భావాలను బయట పెట్టాలి. ఇలాంటి వికృత జాడ్యాలను అదుపు చేయడం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలి, పెట్టుబడి కూడా పెట్టాలి, ఎక్కువ బడ్జెట్ని కేటాయించాలి, దానికోసం ఒక వ్యవస్థ నడిపించాలి, పోలీస్ వ్యవస్థ కాకుండా. అది ఇక్కడ మీకు ఒకటి క్లారిటీ రావచ్చు. మరి భారత్లో 24 అని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్తే స్వచ్ఛంద సంస్థ ఏంటి ఒక తమిళనాడులోనే 195 ఘటనలు జరిగాయని చెప్తుందని మీకు డౌట్ రావచ్చు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే మన ఇండియాలో ఉన్న మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ల నుండి డేటా తీసుకుంటుందండి. ఇయర్లీ వన్స్ ఈ పోలీస్ స్టేషన్స్ అన్నీ కూడా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి డేటా పంపుతాయి. సో ఆ డేటా అంటే ఆ ఫైల్స్ ఆ కేసు పరంగా అదే కేసో దాన్ని లెక్క కడుతుంది అంతే ఎన్సీఆర్బి. అంటే ఇప్పుడు పోలీసులు ఉన్నారు, అది పరువు హత్య అనుకోండి, ఒకవేళ కులాంతర వివాహం జరిగి పరువు హత్య జరిగింది అనుకోండి, కానీ పోలీసులు దాన్ని పరువు హత్య కాదు, వాళ్ళిద్దరి మీద ఎప్పటి నుండి గొడవలు ఉన్నాయి దానివల్ల అది జరిగిందని రాసేస్తారు. అంటే అక్కడి నుండి ఒక లెక్క పోయినట్టే కదా. అంటే కులాంతర చావు కాస్త నేరం కాస్త ఇద్దరి మీద గొడవ కింద మారిపోతుంది. కానీ స్వచ్ఛంద సంస్థలు ఏం చేస్తాయి, స్వయంగా వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి ఇది ఎలా జరిగింది ఏంటనేది ఒకసారి మాట్లాడితే వాళ్ళు చెప్తారనమాట, ఇది పరువు వల్ల చంపేశారని. అదనమాట. ఆ లెక్కకి ఈ లెక్కకి చాలా డిఫరెన్స్ ఉంది. ఎన్సీఆర్బీ అనేది ఓన్లీ పోలీసుల దగ్గర డేటాను మాత్రమే సేకరిస్తుంది. స్వచ్ఛంద సంస్థలు స్వయంగా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి సర్వే చేస్తాయి. ఆ రెండింటి డిఫరెన్స్ ఉంటుంది. అందుకని ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్యూచర్లో మీ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇవి చెప్పకండి. కులాంతర వివాహం అనేది ఒకటండి. సో మన లైఫ్ ఆల్రెడీ మనం మ్యారేజ్ చేసుకొని మన లైఫ్ని మనం ఆల్రెడీ పిల్లలు పుట్టేసి వాళ్ళ పెళ్ళేజ్కి వచ్చారంటే మన పెళ్ళి అయ్యే 20-25 ఇయర్స్ అయినట్టు లెక్క. అయితే ఆ సిచ్యువేషన్లో మీరు ఆ 25 ఇయర్స్ మీ లైఫ్ పార్ట్నర్తో ఏ విధంగా అయితే మీ లైఫ్ని రన్ చేస్తున్నారో
మీరు ఆ 25 ఇయర్స్ కలిసి రన్ చేయడానికి కొన్ని మీ దగ్గర ఉన్నాయి. లైక్ ఏంటి, మీ పార్ట్నర్ మీకు బాగా నచ్చి ఉండొచ్చు, అండ్ మీ పార్ట్నర్ మీకు ఎక్కువ వాల్యూ ఇవ్వచ్చు, ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, మీ ఇద్దరి మధ్య చాలా బాండింగ్ ఉండొచ్చు. ఆ బాండింగ్ ఏర్పడాలంటే మీ ఇద్దరి మధ్య ఒక ఇష్టం ఉండాలి. ఆ ఇష్టం అందరి మీద కలగదు. మనం అందరితోనూ 25 ఇయర్స్ రన్నింగ్ చేయలేం. ఈవెన్ ఫ్రెండ్స్తో కూడా ఏదో ఒక టైంలో ఫ్రెండ్షిప్ ఏదో గొడవలు వచ్చి విడిపోతాం, లేదా పెళ్ళి అయిన తర్వాత ఇంక ఈ ఫ్రెండ్స్ ఇవన్నీ మనకొద్దు, మన ఫ్యామిలీని నడిపించుకోవడం సరిపోతుంది, ఈ ఫ్యాన్స్ ఇవన్నీ తిరగలేమని అనుకుంటాం. అలా సెవరల్ టైమ్స్లో అన్నీ పోతాయి. కానీ ఎండ్ మనకు 60 ఇయర్స్ వచ్చేవాడు రావడమో లేదా చనిపోయేంత వరకు మనతో లైఫ్ని లీడ్ చేసేది ఒక పార్ట్నర్ మాత్రమే. ఈవెన్ పేరెంట్స్ కూడా ఎండ్ ఆఫ్ ది 60 మనకి ఒక 40-45 వచ్చే టైంలో వాళ్ళు కూడా లెఫ్ట్ అయిపోతారు మన లైఫ్ నుండి. కానీ మన ఎండ్ వరకు వచ్చేది అండ్ ఎక్కువ టైం మన లైఫ్లో స్పెండ్ చేసే పర్సన్ లైఫ్ పార్ట్నర్. సో వాటిలో మనకు నచ్చిన వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవడంలో ఒక వ్యక్తికి పూర్తి స్థాయిలో హక్కు ఇవ్వాలి. అయితే అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేయడంలో మనం ముందు ఉండాలి తప్ప, అంతేగాని వేగంగా వాళ్ళ జీవితాలని ఈ భూమి మీద లేకుండా చేయడం అది మనకు రైట్ లేదు. అలా చేయడం పాపం. అలా చేయడం వల్ల ఫ్యూచర్లో మన జీవితాలు ఎలా తయారవుతాయంటే, ఈవెన్ చెప్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, మనం ఒక వ్యక్తి ఇలాంటి పరుహత్యలు చేసినప్పుడు వాడికి ఈ జనరేషన్లో వాల్యూ ఉండొచ్చు, కానీ నెక్స్ట్ ఆ జనరేషన్లో వాల్యూ ఇవ్వరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది చట్టం ఏంటి, న్యాయం ఏంటి, మనకున్న రైట్స్ ఏంటి అని తెలుస్తుంది. ఎందుకంటే మనసుల యొక్క భావాలు ఏ చట్టంతోనో లేదంటే ఏ రూల్తోనో ముడిపడి ఉండవండి. అది వాళ్ళ స్వేచ్ఛను తెలియజేస్తుంది. అర్థమైందా మీకు? మనం పెట్టుకున్న చట్టాలు మనల్ని శిక్షించడానికే కానీ మన భావాలు ఆ విధంగా స్పందించవచ్చు. భావానికి చట్టం ఇవన్నీ అవసరం లేదు. అది తప్పని తెలిసినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవడం అది మన రెస్పాన్సిబిలిటీ. అది మన జీవితానికి బెటర్ ఆపర్చునిటీ ఇస్తుందని చట్టాలు చెప్తాయి. దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనకి దేంతో ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. దయచేసి పరువు హత్యలకి ఇలాంటి వాటికి వెళ్ళకుండా, ఒకవేళ ఇలాంటివి జరిగితే మీ విలేజ్లోనో మీ పంచాయతీలోనో సపరేట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి. కనీసం మీ విలేజ్లో చదువుకున్న వాళ్ళు ఒక 300 ఇల్లులు ఉంటే ప్రతి ఇంటికి ఒక్కొక్క స్టూడెంట్ ఉంటాడు. ఆ 300 మంది కనీసం అందులో ఒక 200 మంది అయినా ఒక క్యాంపెయిన్ చేయండి. పరువు హత్యలు మన ఊర్లో ఉండకూడదు, ఇలాంటివి చేయకూడదు, ఇలాంటివి తప్పు, ఇలాంటివి చేయడం వల్ల మనం ఏమి నష్టపోతాం, ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఇంకొక విషయం, నేను దీని గురించే చెప్పను. అలాగే మీ ఊర్లో ఆ 200 గడపలు ఉంటే 200 గడపల్లో కనీసం 200 మంది ఒక క్యాంపెయిన్ చేయండి. మన ఊరు చుట్టూ మొక్కలు నాటుదాం, మన ఊరిని నీట్గా ఉంచుకుందాం, మన ఊరిని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుదాం అని ఒక ప్రణాళిక వేయండి. వారంలో 1 గంట సేపు టైం కేటాయించండి. మనం క్రికెట్ ఆడడానికో వాలీబాల్ ఆడడానికో మన ఊర్లోని ఖాళీగా ఉండే స్థలంలో పిచ్ తయారు చేసుకుంటాం. అదేదో ఊర్లో కూడా నీట్గా ఉంచడానికి చేయండి. ఎవడైనా కొత్త వ్యక్తి మీ ఊర్లోకి వస్తే అబ్బాయి ఏముందరా ఊరు అనిపించుకులా చేయండి. మా ఊరు ఇంత నీట్గా ఉండడానికి మా ఊర్లో ఉండే స్టూడెంట్స్ అండి, చదువుకుంటున్న కుర్రవాళ్ళు దీన్ని ఇలా తయారు చేశారు అని చెప్పించుకోండి. ఎక్కడికెక్కడికి బోర్డులు పెట్టండి. చెత్తని ఒక దగ్గరే వేయండి, ఎక్కడ పడితే అక్కడ వేయకండి. బహిరంగంగా మల విసర్జన మూత్ర విసర్జన చేయకండి అని రాసి పెట్టండి, బోర్డులు పెట్టండి. అలా జరిగేలా మీ పేరెంట్స్తోనే మీరు కనెక్ట్ అవ్వండి. నాన్న ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్పండి. వాళ్ళు అవేర్నెస్ అవుతారు. ప్రతి ఇంటికి గవర్నమెంట్ ఒక బాత్రూమ్ కట్టుకోవడానికి 15,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ అప్పట్లో ఇచ్చింది, స్టేట్ అండ్ సెంట్రల్. సో దాన్ని కరెక్ట్గా వినియోగించుకున్న వాళ్ళు ఖచ్చితంగా చాలామంది వినియోగించుకున్నారు, కాకపోతే దాన్ని వాడట్లా. కాబట్టి వాడండి. దాని ద్వారా మీ ఊర్లో ఒక స్వచ్ఛమైన లైఫ్ని లీడ్ చేయడానికి కావాల్సిన పరిస్థితులను ఏర్పాటు చేసుకోండి. దాని ద్వారా మీ ఊరు ఏ విధంగా డెవలప్ అవుతుందో ఒక 1 year 2 years తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఫైనల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.